మనము నాంపల్లిలో అయితే ఉన్నాము. సో ఇక్కడ ఫెరోజ్ బాయ్ అయితే ఉన్నారు. సో 77th రిపబ్లిక్ డే సందర్భంగా ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ అయితే ఇక్కడికి రావడం జరిగింది. సో చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ఇక్కడ ఫెరోజ్ బాయ్ అయితే మనతో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నిద్దాం. భయ, మీకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. 77వ సంవత్సరానికి సంబంధించి ఇవాళ యావత్ భారతదేశ వ్యాప్తంగా చాలా మంది ఇవాళ ఈ సంబరాల్లో ఉన్నారు. సో ఎవరైతే ఇండియన్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు? ఇవాళ 77th రిపబ్లిక్ డే. ఎన్నో సాక్రిఫైజెస్ తర్వాత ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. దాని తర్వాత కాన్స్టిట్యూషన్ ఫోర్స్ లో వచ్చింది. ప్రియంబుల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ దట్ వీఆర్ సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. దీని అర్థం ఏమంటే ఆల్ ఆర్ ఈక్వల్. ఎంత వాస్ట్ మన కంట్రీ, 140 crores పాపులేషన్. పైన చూస్తే హిమాలయ, ఈస్ట్ లో చూస్తే బే ఆఫ్ బెంగాల్, వెస్ట్ లో చూస్తే అరేబియన్ సీ, సౌత్ లో ఇండియన్ ఓషన్, 28 స్టేట్స్, 8 యూనియన్ టెరిటరీస్, ఎన్నో కల్చర్లు, ట్రెడిషనల్లు, లాంగ్వేజ్లు, ప్రతి ఒక్క రంగు ఉన్నది మన కంట్రీలో. కానీ బ్యూటీ మన కంట్రీది ఏమంటే ఆ మొత్తం డిఫరెన్సెస్లు ఉన్న తర్వాత కూడా మనం యునైటెడ్ ఉన్నాం. యూనిటీ ఇన్ డైవర్సిటీ. సో సెక్యులరిజం, దట్ ఆల్ ఆర్ ఈక్వల్. ఇంత పెద్ద కంట్రీ ఉన్న తర్వాత కూడా. సో ఈ రిపబ్లిక్ డేకి ఫిరోజ్ ఖాన్ ఎజెండా హెల్త్, ఎడ్యుకేషన్ ప్రతి ఒక్క మనిషికి దొరకాలి, అందరికీ ఆపర్చునిటీ దొరకాలి అని నేను ప్రే చేసుకుంటా 77th రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. ఫిరోజ్ భాయ్, ఇంకోటి ఏంటంటే యావత్ భారతదేశ వ్యాప్తంగా కొంతమంది మాత్రమే ఇక్కడ ముస్లిమ్స్ అనగానే చాలా మంది ఒక ఉగ్రవాదులుగా చూసినటువంటి రోజుల్లో మనం ఇవాళ ఉన్నాం. సో ఇవాళ ఫిరోజ్ ఖాన్ అంటే ఇవాళ హైదరాబాద్ లో, గ్రేటర్ హైదరాబాద్ లో ఇవాళ చాలా మంది అభిమానులు ఎంతో మంది ఉన్నారు మీకు. సో కొంతమంది చేయడం వల్ల ఇవాళ ఇండియన్ ఫ్లాగ్ నే కావచ్చు, లేకపోతే ఏదైతే మన నేషనల్ హ్యాంథమ్ ని కూడా చాలా మంది రెస్పెక్ట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో మనం చాలా ఉన్నాం. సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అట్లాంటి వాళ్ళకి మీరు సింపుల్ లాజిక్. ఎవరు టెర్రరిస్ట్ ఉంటే అసలు వాళ్ళు ముస్లిమ్స్ గారు. ముస్లిం అంటే ఇన్నోసెంట్ మందికి హత్య చేసే వ్యక్తి అసలు ముస్లిం కాదు, యాజ్ పర్ అవర్ ఖురాన్, యాజ్ పర్ అవర్ రిలీజన్. సో ఆ ఫాల్తూ దొంగ నా కొడుకులు చేసే పనులకు ఇన్నోసెంట్ ముస్లిమ్స్ బద్నాం అయిపోతున్నారు. సో వాళ్ళు ముస్లిమ్స్ గారు, వాళ్ళు ఒక కుక్క కంటే అధ్వానం. సో వాళ్ళ లెక్క లేదు, వాళ్ళు ముస్లిమ్స్ లేరు. ఎవరు ముస్లిమ్స్ ఉంటే ప్రాఫిట్ మొహమ్మద్ చెప్పిన దానికి ఫాలో చేస్తారు. సో మానత్వమే ఇస్లాం, సాక్రిఫైజే ఇస్లాం, ప్రేమనే ఇస్లాం, టెర్రరిజం ఇస్లాం కాదు, వాళ్ళు ముస్లిమ్స్ గారు. जय हिंद, जय कांग्रेस. भाई और एक क्वेश्चन क्या है बोले तो గ్రేటర్ హైదరాబాద్ మే చాలా వరకు రోహింగ్యాలు కూడా ఉన్నారు. సో చాలా మంది క్వశ్చన్ చేస్తున్నటువంటి దాంట్లో మేము ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా మేము చాలా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో బంగ్లాదేశీల గురించి మాట్లాడలేదు అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్ చేస్తా ఉన్నారు. సో దీనికి మీరు ఏ రకంగా ఖండిస్తా ఉన్నారు? ఎందుకంటే ఇవాళ 77th రిపబ్లిక్ డే సందర్భంగా మీరు ఇవాళ ఇంత మంచి మాటలు చెప్తా ఉన్నారు. సో రోహింగ్ల విషయంలో మీరు ఏ రకంగా మీరు వాళ్ళని అడ్డుకోవుతా ఉన్నారు? దీని గురించి నథింగ్ డూయింగ్. వాళ్ళు ఉంటే వాళ్ళు డిపోర్ట్ కావాలి. అండ్ ఆ ప్రాక్టీస్ ఎవరు చేయాలి? గవర్నమెంట్ చేయాలి. లేకుంటే వచ్చే ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి సర్ వస్తుంది, ఆ దానిలో మనం ఐడెంటిఫై చేయాలి అండ్ తప్పకుండా వాళ్ళకు డిపోర్ట్ చేయాలి.